ఇక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు మీద ప్రధాన ప్రతిపక్షం ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీ. సర్కారు మీద గట్టిగానే మాటల తూటాలు వేల్చుకుంటా తిరుగుబాటు యుద్ధం గట్టిగానే చేస్తున్నది. ఇక ఈ క్రమంలోనే ఇచ్చిన 6 గ్యారెంటీల ముచ్చట అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కారు మర్చిపోయింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు మళ్ళొక్కసారి ఎక్స్ వేదికగా మస్తు గరానికి రాబట్టిండయ్యా. సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది కేటీ రామారావు సార్ అన్న మాటలు. ఇప్పుడు ఇక ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ మీడియా హౌస్ చిన్న ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క సారు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని గొప్ప వాగ్దానాల నుంచి ఘోర వైఫల్యాల వరకు అనే ట్యాగ్ లైన్ తోని షేర్ చేసి 6 గ్యారంటీల మీద ఎట్లా గరం కావాలనో ఎట్లా ఆరోపణలు చేయాలనో ఆ తీరుగా గట్టిగానే చేయబట్టిండు కేటీ రామారావు సారు. ఇక తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను కాపాడుకోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఉద్వేగభరితంగా విజ్ఞప్తి చేసిన సంగతి గుర్తున్నదా అని చెప్పి ఎదురు ప్రశ్నే ఇయ్యబట్టిండు. ప్రతి ఒక్క వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లో నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు కదా. కానీ 2 ఏళ్ళు అధికారం తర్వాత కూడా అన్ని వాగ్దానాలు నెరవేర్చినామని చెప్పి చెప్తున్నాడని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు భట్టి విక్రమార్క సార్ మీద. మీరన్న మాట నిజంగా తెలంగాణలో ఏ ఊళ్ళ కన్నా పోయి గిదే మాట పబ్లిక్ తోని చెప్పగలరా అనుకుంటా సురకలు కూడా గట్టిగానే వేసిండు, సెటరికల్ గా మాట్లాడబట్టిండు. ఇక ఇప్పటికే పచ్చి అబద్ధాలాడి అందలమెక్కిన కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ సర్కారును పబ్లిక్ కొడుతున్నారు. మీరు కేబినెట్ మంత్రులు తెలంగాణలో ఏ ఊళ్ళకైనా పోయి 6 గ్యారంటీలను దాదాపు అన్నింటినీ నెరవేర్చినామని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదా అని చెప్పి గట్టిగానే సవాల్ ఇస్తుండయ్యా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు. ఒకవేళ అట్లా చెప్తే పబ్లిక్ మిమ్మల్ని తరిమి కొట్టకపోతే నేను శాశ్వతంగా రాజకీయాలకేంచి నేను తప్పుకుంటా అని కేటీఆర్ సార్ చేసిన ట్వీట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇప్పుడు రాజకీయంలో రసవత్తరంగా హాట్ టాపిక్ చర్చలకు పెద్ద రచ్చలకే దారితీస్తున్నది. మరి కేటీ రామారావు సార్ అయితే ఎక్స్ వేదికగా ఒక మాటనైతే చెప్పిండు, ఆరోపణలు కూడా గట్టిగానే గుప్పన చేసిండు, విమర్శలు చేసిండు, సవాళ్ళను కూడా ఇసిండు. మరి దీని మీద భట్టి విక్రమార్క సార్ గాని కాంగ్రెస్ పెద్ద లీడర్లు గాని ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.